రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ప్రయాణం. తాటకి వధ. రామలక్ష్మణులు వాల్మీకి మహర్షితో కలిసి సరయూ నది దగ్గరకు చేరుకున్నారు. చీకటి పడింది. ఆ దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. వేకువజామునే విశ్వామిత్రుడు నిద్రలేచాడు. రామ, కౌసల్య తనయ, మేల్కొను నాయనా అని నిద్రలేపాడు. రామలక్ష్మణులు మేల్కొన్నారు. కాలకృత్యాలు తీర్చుకున్నారు. రామలక్ష్మణులారా, నా ఆశ్రమం చేరాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఈ ప్రాంతంలో రాక్షసులు ఎక్కువగా తిరుగుతున్నారు. మనం క్షణం కూడా ఏమరపాటుగా ఉండటానికి వీల్లేదు. మీకు ప్రయాణ బడలిక, ఆకలి బడలిక తెలియకుండా ఉండేందుకు బల, అతిబల అనే 2 విద్యల్ని ఉపదేశిస్తాను అంటూ ఆ విద్యల్ని బోధించాడు. ముగ్గురు నడుస్తున్నారు. దారిలో ఆశ్రమం కనబడింది. వారు కూడా ఆతిథ్యం ఇచ్చారు. అక్కడి నుండి గంగానదిని దాటి వెళ్ళాలి. నావను ఏర్పాటు చేసుకున్నారు. సరయూ నది గంగానదిలో కలిసే ప్రాంతాన్ని విశ్వామిత్రుడు చూపించాడు. నావ దిగారు. రాక్షసుల దాడిలో శిథిలమైన ప్రాంతాలను చూపించారు. తాటక, మారీచుడు అనే తల్లి కొడుకులు ఉన్నారు. వారు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. తాటకి మొదట యక్షిణి, కానీ అగస్త్యముని శాపం వలన వీరు రాక్షసులయ్యారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని ఆశ్రమం దగ్గర పడుతోంది. ఇంతలో పెద్దగా అరుపులు, పెడబొబ్బులు వినపడ్డాయి. రామ, విన్నావా? అవి తాటకి చేస్తున్న వికృత శబ్దాలు. దాని రూపమే కాదు, అది చేసే శబ్దాలు కూడా వికృతంగానే ఉంటాయి. అది మాయావి, 1000 ఏనుగుల బలం కలది. నువ్వే ఆ రాక్షసిని చంపగల సమర్థుడవు, చంపు అంటూ విశ్వామిత్రుడు రాముణ్ణి ప్రోత్సహించాడు. తాటకి ఎన్నో మాయలు పన్నింది. కంటికి మాత్రం కనిపించటం లేదు. దాని అరుపులు వచ్చిన దిశగా దివ్యాస్త్రాన్ని వదిలాడు రాముడు. ఆ బాణపు దెబ్బతో తాటకి నేలకూలింది. పర్వతాకారంలో నేల మీద పడింది. తాటకి మరణానికి దేవతలు కూడా సంతోషించి వీరిపైన పూలవాన కురిపించారు. రాముడు రాక్షసులను చంపగలడు అని తాను పెట్టుకున్న నమ్మకం నిజమైందనుకుని విశ్వామిత్రుడు బాగా ఆనందించాడు. మరిన్ని దివ్యాస్త్రాలను రామునికి ఉపదేశించాడు. తర్వాత వారు వామనుడి ఆశ్రమం కూడా దాటారు. విశ్వామిత్రుడి సిద్ధాశ్రమం చేరుకున్నారు. తాటకి వధ. ధర్మయుద్ధము వైపు రామునికి తొలి అడుగు. ధర్మానికి బలం కావాలి. ఆ బలానికి గురువు ఆశీర్వాదం తోడైతే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.